అండి, నా పేరు బెల్లప్ కరుణాకర్. నేను డిజిటెక్ సంబంధించిన ఒక వైర్లెస్ మైక్ కొందామని మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ కరీంనగర్ సంబంధించి ఒక ఫోటో బూత్ షాప్లోకి వెళ్ళడం జరిగింది. ఈ మైక్ తీసుకొని బిల్లు కట్టిన తర్వాత ఆయన ఏం చేసిండంటే బిల్లు అడిగితే బిల్లు ఇయ్య అన్నాడు. బిల్లు ఇయ్య, నో వారంటీ నో గ్యారంటీ అని అన్నాడు. అట్లయితే నేనేం చెప్పినా అంటే నాకు ఈ ఐటమ్ నువ్వు రిటర్న్ తీసుకో, నేను ఇప్పుడు కొట్టిన అమౌంట్ నాకు ఇయ్యి, నేను ఓన్లీ బిల్ ఇస్తే మాత్రమే తీసుకుంటా అని అన్నా. నేను అసలే అసలు నేను కొట్టిన తర్వాత విత్ ఇన్ సెకండ్ నువ్వు కొట్టినవా అయిపోయిందా, నీకు హ్యాండ్ ఓవర్ అయిపోయిందా, ఇంకా అయిపోయినట్టే, అది నీకు బిల్లు ఉండదు, నీకు రిటర్న్ ఐటమ్ తీసుకోము అని అన్నాడు. యాక్చువల్లీ నేను కొంచెం నాకు కంపల్సరీ బిల్లు కావాలి అని అంటే జిఎస్టీ లేకుండా ఒక బిల్ అయితే ఇస్తా అని ఇదొక బిల్ ఇచ్చిండు అనమాట. అంటే నాకు ఇది ఎందుకు ఇవ్వాలని అనుకున్నా అంటే ఫోటోగ్రాఫర్లు, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు, మనం ప్రతిదీ కూడా మనకు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఒక ఐటమ్ ఇది. ఆయన ఇందులో మీరు దగ్గరికి కనుక వస్తే ఇందులో మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ నో గ్యారంటీ నో వారంటీ నో ఎక్స్చేంజ్ అని పెట్టిండు. అంటే మన అమౌంట్ కొట్టిన తర్వాత బిల్ అడిగితే అయిపోయింది, నువ్వు నాకు మనీ ఇచ్చేసినావు, నీ చేతిలో ఒక ఐటమ్ పడ్డది, నేను ఇంకా అది అప్పటికి ఓపెన్ చేయలే, నీ చేతిలో మనీ, నా చేతిలో నాకు డబ్బులు వచ్చేసినాయి, నేను నీకు ఐటమ్ ఇచ్చేసిన విత్ ఇన్ అదే షాప్లో విత్ ఇన్ సెకండ్లో జరిగిన ఇష్యూ ఇది. నీకు నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసినావు, నేను నాకు ఐటమ్ ఇచ్చేసిన, నేను మళ్ళీ రిటర్న్ తీసుకోను, బిల్ ఇయ్యను అన్నట్టు మాట్లాడాను. మరొకసారి చెప్తున్నా, ఫోటోగ్రాఫర్స్ పక్కా అయినండి, మనం కొనే ప్రతి వస్తువుకి కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఏది కానీ, ఈవెన్ ఫోటోగ్రాఫర్ కానీ బయట పర్సన్ ఎవరైనా కానీ కంపల్సరీ మీరు ఒక బిల్ అడగాల్సిందే. వాళ్ళు ఏమన్నారంటే జిఎస్టీకి సంబంధించిన బిల్లు ఇయ్య అన్నారు. కానీ జిఎస్టీ బిల్లు కాకపోయినా మీరు ఇలాంటి ఒక బిల్లు కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఒకవేళ మీరు తను బిల్లు ఇయ్యలేదు ఎట్లా అని అంటే మీ దగ్గర ఒక ఫోన్పే ద్వారా ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసారు కదా, ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా అట్లా ఏమన్నా ఉన్నాయి అనుకో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటే మీరు వెంటనే ఏం చేయాలి అంటే 1915 కన్జ్యూమర్ ఫారం సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నెంబర్, అది వెంటనే కాల్ చేసి సార్ నేను పలానా ఐటమ్ కొన్నా, నేను బిల్లు అడిగితే నాకు ఇవ్వట్లేదు అని చెప్పిరనుకో, వెంటనే ఆ షాప్ మీద కేసు నమోదవుతుంది. ఆయన జిఎస్టీకి సంబంధించిన బిల్లు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయన జిఎస్టీ కొందరికి ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు, మనకు సంబంధం లేదు. కానీ మనకు ఒక నార్మల్ బిల్లు ఇవ్వాలి. అప్పటికి ఈయన ఇచ్చిన బిల్లు కూడా ఇది ప్రాపర్ బిల్లు కాదు. ఇక్కడ పైన కూడా వచ్చి ఎస్టిమేట్ అని ఉంది, కింద కూడా వచ్చి నో గ్యారంటీ నో వారంటీ నో ఎక్స్చేంజ్ అని ఉంది. సో ఇది కూడా పెద్ద ప్రాపర్ బిల్లు కాదు. ఇక్కడ మనకి ఏమంటారంటే సీరియల్ నెంబర్ కూడా లేదు, మనం ఎన్నో పర్సన్ తీసుకున్న వ్యక్తి అనేది కూడా లేదు. సో కంప్లీట్ ఇది ప్రాపర్ బిల్ అయితే కాదు. బట్ మనకు ఇలాంటి ఏదైనా పర్లేదు, ఒక బిల్లు కనుక తీసుకున్నారనుకో, మనకి ఈ ఐటమ్లో ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే, అంటే మీకు ఒకవేళ ఇది నచ్చలే, నాకు ఈ కలర్ నచ్చలే, వేరే కలర్ తీసుకుంటా, లేదు అంటే నేను ఈ మైక్ అనుకోలే వేరే మైక్ తీసుకుంటా అంటే మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండకపోవచ్చు. అది కంపెనీ ఆ షాప్కి సంబంధించిన పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది తీసుకున్నావా అయిపోయింది అంతే, ఇంకా నాతో ఎట్లా మాట్లాడిందంటే ఇది తీసుకున్నావా అయిపోయింది, ఇంకా అది ఏమైనా ఖరాబ్ అయినా కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడాను. అట్లుండదు. మ్యానుఫ్యాక్చర్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ గూడ్స్కైనా మ్యానుఫ్యాక్చర్ వారంటీ అనేది ఒకటి ఉంటుంది. సో ఇందులో కనుక ఈ ఐటెంలో కనుక అంటే ఇది ఇప్పుడు ఏమంటారంటే ఈ గూడ్స్ అనేది వేరే దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వస్తుంది, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది, ఏదైనా వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో కానీ ఏదైనా జరిగి లోపల ఉన్న ఐటమ్ ఖరాబ్ కావచ్చు, మంచిగా ఉండవచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేసి చూసినా అది కనుక ఒకవేళ డిఫాల్ట్ కనుక ఉంటే ఆ విధంగా ఖరాబ్ అయినా, ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటే ఏంటిదంటే ఈ కంపెనీ తయారు చేసినప్పుడు దీనిలో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎలక్ట్రానిక్ గ్లిచెస్ రావచ్చు. అలాంటి ఏదైనా జరిగినా కానీ మీకు కంపల్సరీగా మ్యానుఫ్యాక్చర్ వారంటీ అనేది వర్తిస్తుంది. అంతేకాదు ఆయన ఏమన్నాడంటే డైరెక్ట్ ఇది ఇచ్చేసి దీనికి వారంటీ ఉండదు ఏముండదు అని అన్నాడు. మీరు ఒకసారి క్లోజ్గా రండి, నేను ఒకసారి చూపెడతా మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు వారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ ఉంది. డిజిటెక్ ఇలాంటిది ఎవరు కొన్నా కానీ మీరు ఇదే కాదు, కెమెరాకి సంబంధించి ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నా కానీ బాగా బాక్స్ మీద చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా మీకు ఇక్కడ వారంటీకి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవని ఉంటుంది. సో మీరు కనుక చేసుకున్నారనుకో 1 year లోపల దీనికి ఒక వారంటీ అనేది వర్తిస్తుంది. నేను ఆల్రెడీ చేసుకున్నా, అది మీకు చూపిస్తా, నేను ఏ విధంగా చేసిన అనేది కూడా చూపిస్తా.
మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ కంపల్సరీ విత్ బిల్లుతో తీసుకోండి. విత్ బిల్లుతో తీసుకుంటే మీకు ఉండే లాభం ఏంటి అంటే, మీరు వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు కనుక అమ్మిన వ్యక్తి డిఫెక్ట్ ఉండి కూడా అతను కనుక రిటర్న్ తీసుకోకపోయినా, ఇలా అదేమంటారంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉండి కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు కన్జ్యూమర్ ఫారంకి కాల్ చేసి, మీరు ఉన్న నిలబడ్డ ప్లేస్ నుండే కాల్ చేసి మీరు ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా అది వర్క్ అవుతుంది. నేను అలా లాస్ట్ టైం నోకియా తీసుకున్నప్పుడు, అంతకుముందు ఒకసారి అమెజాన్ తీసుకున్నప్పుడు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అది నాకు వర్తించింది. మామూలుగా ఏంటంటే ఇండియన్ అవుట్ సైడ్ కంట్రీస్లల్లో 7 days రిటర్న్ పాలసీ ఉంటుంది. ఈవెన్ నీకు ఆన్లైన్ ఏ షాప్లో కూడా, ఆన్లైన్లో నీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలలో కూడా 7 days ఆర్ 10 days రిటర్న్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఇది తీసుకున్న తర్వాత 7 daysలో మళ్ళీ నువ్వు రిటర్న్ చేయొచ్చు. సో అలాంటివి కూడా చూసి, మీరు ఒకవేళ ఇదేమన్నా ప్రాబ్లం ఉంటే చూసి మీరు 7 days లోపల దీన్ని రిటర్న్ ఇవ్వచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ వెబ్సైట్లలో ఉంటుంది. మనం ఆ షాప్కి ఇప్పుడు ఈ మహాగణేష్ ఎంటర్ప్రైజెస్ ఎక్కడికైతే వెళ్తే చాలామంది షాపులలో నేను ఇన్న ఆన్లైన్ అదొక ఫ్రాడ్, అది ఇది అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది. కానీ ఏదైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, ఇన్ కేస్ ఆఫ్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఈ మహాగణేష్కు నేను ఫోన్పే చేసిన, ఇన్ కేస్ ఆఫ్ నేను క్యాష్ ఇచ్చిన అనుకో, సో అక్కడ మనకు ప్రూఫ్ అనేది వీక్గా ఉంటుంది. మనం క్యాష్ ఇచ్చేసి కనుక మనం చేసి ఉంటే, ఇప్పుడు నేను ఒకవేళ అయినా నాకు బిల్లు ఇయ్యా అని అదే విధంగా కొట్లాడుంటే కొంచెం వీక్ ఉంటుంది. కాకపోతే అయినా మనం గెలవలేమని కాదు, ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండి ఫోన్ చేసి, సార్ ఇలా 1915కి కన్జ్యూమర్ ఫోరంకి కనుక కాల్ చేసేసి, సార్ నేను ఇలా తీసుకున్నా, నాకు బిల్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చినా అని చెప్పితే ఆ కేసు నమోదే వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు ఆ షాప్ మీద. సో అట్లయినా కానీ ఖచ్చితంగా మనకు న్యాయం అనేది జరుగుతుంది. కంపల్సరీ బిల్లు తీసుకోండి. మనకు వేలు లక్షలు పెట్టి కొంటాం. ఇది 1 year వారంటీలు ఉంటాయి, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్లు ఉంటాయి. చాలామంది భయపడతారు. అంటే ఇప్పుడు నేను ఇది కొన్నా, ఇప్పుడు ఆయన నాకు నిజంగానే నో వారంటీ, నో గ్యారంటీ, నో ఎక్స్చేంజ్ అని ఉంది. నేను కూడా అట్లే గుడ్డిగా నమ్మేసి తీసుకొచ్చిన తర్వాత ఇది వర్క్ చేయలే, నేను వెంటనే ఆయన దగ్గరకు వస్తే, నేను చెప్పిన కదా నిన్న తీసుకోగానే పని అయిపోయింది అని అన్నాడు అనుకో, అంటే ఇది నేనేం తప్పు చేయలే, దీన్ని ఏం బ్రేక్ చేయలే, పడేయలే, పడగొట్టలే, అయినా కానీ ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వచ్చేసింది. సో నేను అంటే ఇప్పుడు ఆయన అన్నాడుగా నో ఎక్స్చేంజ్, నో వారంటీ అని, నేను కూడా అట్లే నమ్మేసింది అనుకో, ఇప్పుడు ఏమైపోతుంది, ఇది కొన్న 3500 కూడా బుగ్గిపాలైపోతాయి. నువ్వు కొన్న 100 రూపాయల వస్తువు అయినా కానీ కంపల్సరీ దాని మీద మ్యానుఫ్యాక్చర్ వారంటీ అని ఉంటే ఖచ్చితంగా చూసి దాన్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. బిల్లులు కంపల్సరీ తీసుకోండి, మీ హక్కు. బిల్లు అడగడం కూడా, ఒకవేళ బిల్ అడిగినా ఇయ్యపోతే, మీకు చెప్పిన కదా, మీరు ఫోన్పే చేసిన నెంబర్ ఉంటే, ఒకవేళ ఫోన్పే నెంబర్ ఉంటే, మీరు చేసిన బిల్ రిసిప్ట్ ఉంటే దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేసి కొట్లాడవచ్చు. మీకు అలాంటి బిల్లు ఉందనుకో, కంపల్సరీ నీకు దీనికి వారంటీకి సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి వాడు బిల్లు అడిగిండు. ఒకవేళ నా దగ్గర బిల్లు లేదనుకో, నేను అక్కడ ఎట్లా ప్రొడ్యూస్ చేయగలుగుతా? మీకు అదొక మంచి లీగల్, అంటే మీరు రేపు ఏదైనా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వస్తే మీరు కొట్లాడడానికి ఒక లీగల్ అథారిటీ అనేది ఉంటుంది. ఇక మీకు తర్వాత ఇంకా జిఎస్టీ నెంబర్ ఇష్టం, వాళ్ళ జిఎస్టీతో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ మనకు ప్రాపర్ ఒక నార్మల్ బిల్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. జిఎస్టీతో కానీ కనుక తీసుకుంటే మనం ఫర్దర్గా మనం ఐటీ రిటర్న్స్ అదేమన్నా జిఎస్టీకి సంబంధించిన ఏమన్నా ఉంటే మాత్రం దానిలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ జిఎస్టీ అయినప్పటికీ, ఇలాంటి ఒక మాన్యువల్ పేపర్ అయినప్పటికీ, అంటే ప్రాపర్గా యాక్చువల్ ఏంటంటే మనం ఏది కొన్నామో దానికి ఎంత ప్రైస్ ఇచ్చిండు అనేది కూడా మనం తీసుకోవాలి. కొన్ని ఏం చేస్తాయంటే, ఇది ఒరిజినల్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 5000 చేంజ్ ఉంటుంది. దీని మీద స్టిక్కర్ వేసేసి వాళ్ళకి ఇష్టం ఉన్న అమౌంట్ వేసి కూడా అమ్ముతారు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అట్లా స్టిక్కర్ వేసి, అంటే ఇక్కడ ఉన్న ఈ డబ్బా మీద ఉన్న ప్రైస్ కాకుండా స్టిక్కర్ వేసి వాడు ఇష్టం ఉన్న ప్రైస్కి అమ్మినా కానీ దాన్ని కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. దానికి కూడా 1915, దానికి ఏం ఫీజు ఉండదు, అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. జస్ట్ మీరు ఏం లేదు, మీరు కొన్న బిల్లు, ఐడి ప్రూఫ్, మీరు ఏం కొన్నారు, ఏంటిది డిఫెక్ట్ ఏంటిది అనేది కనుక మీరు అందులో పోస్ట్ చేయగలిగితే అంతా కన్జ్యూమర్ ఫోరం హెల్ప్ లైన్ వాళ్ళే చూసుకుంటారు. అదన్నమాట. కంపల్సరీ మీరు ఈసారి ఏది కొన్నా కానీ బిల్లు అంటే అడిగి మరీ తీసుకోండి. మినిమం బిల్ మనకి వితౌట్ జిఎస్టీ అయిపోయినా లేకపోయినా కానీ మినిమం బిల్ అనేది కంపల్సరీ తీసుకోండి. తీసుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కొట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు కంపల్సరీ గమనించండి. అంతేకాదు, అందరూ కూడా ఫోటోగ్రాఫర్లని కాదు, చాలామంది చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కొంటుంటారు. మనం చాలా ఖర్చు పెట్టి మరీ ఆశ పెట్టుకొని మరీ కొంటుంటాం. మనం దాచిపెట్టి మనకి ఏంటంటే ఒక ఐటమ్ కొనడానికి 100 సార్లు ఆలోచించి కొంటాం. అలాంటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఒక కస్టమర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా
వాడు ఇంకేమంటాడంటే డిజిటెక్ కాదు, దానికి సంబంధించి 10,000 11,000 అది కొనుక్కో, దానికైతే పర్ఫెక్ట్ వారంటీ ఉంటుంది అంటాడు. అసలు ఆయనకి ఫస్ట్ కంపెనీస్ గురించి తెలియదు, ఏ కంపెనీ ఏమి ఇచ్చింది అనేది ఫస్ట్ ఆయన చూసి అమ్మాలి ఒక వస్తువుని. అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో మీరు మాత్రం భయపడకండి, మనకు కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకు అన్యాయం కనుక జరిగితే కొట్లాడవచ్చు. డిజిటెక్ మైక్ వారంటీ యాక్టివేట్ చేయడానికి ఇట్లా గూగుల్కి వెళ్ళి సైట్ ఓపెన్ చేయాలి, డిజిటెక్ వారంటీ అనేది. అందులోకి పోయినాక మనం దానికి సంబంధించిన అవన్నీ ఎంట్రీ చేసి నేము రిసిప్ట్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఈ విధంగా యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకు 1 year వారంటీ వస్తుంది డిజిటెక్లో.